వంటల్లో ప్రత్యేక స్థానం వడలదే. పండుగలు, వేడుకలు, శుభకార్యాల్లో తప్పనిసరిగా ఉండే వంటకం. బయట క్రిస్పీగా, లోపల సాఫ్ట్‌గా ఉండే ఈ వడలను అన్ని వయసుల వారు ఎంతో ఇష్టపడతారు. అలాంటి ఈ వడలను చిట్టినాడ్ స్పెషల్ అయినటువంటి కలకండ వడలను చేస్తున్నాను. ఎప్పుడు రెగ్యులర్‌గా తినే వడలే కాకుండా అప్పుడప్పుడు తీపి వడలను కూడా ట్రై చేద్దాం. అలాగే తక్కువ పదార్థాలతో ఎంతో సింపుల్‌గా చేసుకునే ఈ వడలను ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. వెల్కమ్ టు పద్దుస్ మరో ప్రపంచం. నేను మీ పద్దు. కావలసిన పదార్థాలు: మినపప్పు 200 గ్రాములు, కలకండ 2 కప్పులు, బియ్యం 50 గ్రాములు. తయారీ విధానం: ఒక గిన్నెలో మినపప్పును, బియ్యాన్ని ఈ రెండింటిని తీసుకుని 2 గంటల పాటు నానబెట్టుకోవాలి. ఇప్పుడు కలకండను కూడా తీసుకుని పౌడర్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఈ నానబెట్టుకున్నటువంటి మినపప్పును బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో పౌడర్ చేసి పెట్టుకున్నటువంటి కలకండను కూడా వేసి బరకగా లేకుండా చాలా మెత్తగా పట్టుకోవాలి. అయితే ఈ కలకండను కొంచెం ఎక్కువ కూడా వేసుకోవచ్చు. అయితే మీరు తినే తీపిని బట్టి వేసుకోవాలి. ఇప్పుడు పిండి మొత్తాన్ని ఒక గిన్నెలోనికి తీసుకోవాలి. ఇప్పుడు మరో కడాయిలో ఆయిల్ వేసి బాగా వేడయ్యాక వడలను వేసుకోవాలి. ఇంతేనండి. ఇప్పుడు ఈ వడలను 2 వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేసుకోవడమే. చాలా సింపుల్ అండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. టేస్ట్ కూడా చాలా సూపర్గా ఉంటుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి. మీకు నచ్చుతాయి. ఈ వీడియో మీకు నచ్చింది అంటే ఒక లైక్ కొట్టి కామెంట్ చేయండి. ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ రెసిపీస్, మరెన్నో కొత్త రెసిపీస్ కోసం నా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేసిన వెంటనే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి ఫ్రెండ్స్. అప్పుడే నా ప్రతి కొత్త వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో మీకు చేరుతుంది. ఇంకా ఇలాంటి చక్కటి వంటల కోసం పద్దుస్ మరో ప్రపంచంలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.